వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు బీజేపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా తనను జమ్మలమడుగు అసెంబ్లీ అధిష్టానానికి నిర్ణయించిందని, భవిష్యత్తులో మారే అవకాశం ఉందన్నారు. వైఎస్ జగన్ కు చెక్ పెట్టేందుకే రాష్ట్రంలో 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలియజేశారు. వైఎస్ జగన్ సీఎంగా అవగాహన రాహిత్యంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు జమ్మలమడుగు అభ్యర్థిగా వచ్చానని తెలియజేశారు. మత్స్య కార్మికులు నష్టపోయినారు. నష్టపోని రంగమే లేదు. నువ్వు మళ్ళీ 175 అంటావు, 200 అంటావు, నేనేందో సింగల్గా వచ్చినట్టావు. ఎర్రి కుక్కవు నువ్వు. అందరినీ ఖర్చినావు. అందుకే నీకు చెక్కు పెట్టేదాని కోసమే ఎర్రి కుక్కను ఊర్లో ఎల్లగొట్టకపోతే ప్రమాదం. అందుకే కూటమి కారణం. డబుల్ ఇంజన్ లేకపోతే అభివృద్ధి అంత ఫాస్ట్గా జరగదు. మన చరిపిలమ్మ కనపచ్చింది. మార్చి 15 నాడు 5 సంవత్సరాలు వివేకానంద రెడ్డి మరణం జరిగిందని బాధతో అక్క చెల్లెలుంటే మమ్మల్ని లంచ్కు పిలిచినారు అన్నానికి. అమ్మ షర్మిల, నీ అన్నకు ధనదాహం ఎంత, ఎన్ని పాత్రలు సంపాదిస్తే ఈ విధంగా ఉంటుందంటే, అన్న తేడా వచ్చింది దానికే కదా అన్నది అని అంటుంది. ఆమె ఈరోజు ఢిల్లీలో ఆమె పేరు ప్రకటించబోతున్నారు. కడప కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అందరు అభ్యర్థులను కూడా పెడతాను. ఆమె ఎందుకు ఎటువంటి క్యారెక్టర్? నువ్వు వివేకానంద రెడ్డిని చంపే ముందరగా 31 రోజు ముందరగా ఊరు బయట ఉండే ఇంటి కుక్కలను అవి అరుస్తాయని స్కార్పియోతో చంపించింది. ఇంటి కుక్కను ఒక మోటార్ సైకిల్తో చంపించింది. డేటా ఎంట్రీ. ఇంట్లో కుక్కను చంపినట్టు చంపిస్తేవి మీ సొంత చిన్నాయని. అది కుట్టు మిషన్ ఎందుకు పిచ్చినా? సుధీర్ రెడ్డి మాట్లాడతామంట డొక్కు కుట్టు మిషన్ కాల్తో కొంత అంటారు. డొక్కు అంటే ఇంట్లో కాడ చెక్ చేసుకోవాలి. అది డొక్క